ఖతర్నాక్ ర్యాంప్ అన్న, కోట్లు కోట్లు కిరాక్ ర్యాంప్ అని చెప్పాలి. కిరణ్ అబ్బవారన్న ఏంటన్నా అబ్బా అబ్బా అనిపించావన్నా. దీపావళికి అయితే ఇట్టు కొట్టారు మీరు. ఏంటన్నా స్టైల్ ఏంటి, ఆ లొంగి కట్టుకొని మందు తాగుతుంటే ఫస్ట్ హాఫ్ మొత్తం పిచ్చ కామెడీ. సినిమా డూపర్ సూపర్ డూపర్ హిట్ అన్న. ఈ సినిమాలో ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇందులో చాలా మంది డెవలప్మెంట్ డైలాగ్ లేవన్నా, లిప్ లాక్ ఎక్కువ ఉన్నాయి. అంటే లిప్ లాక్ అనేది వాడుకున్న విధానం కూడా ఒక సెంటిమెంట్ ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం అయితే ఏడిపించారన్న. మూవీ అయితే ఎక్కడ కూడా బోర్ లేదు, పిచ్చ కామెడీ. దీపావళి కిట్టు కొట్టేసింది. ఫస్ట్ డే కలెక్షన్ 300 కోట్లు ఖచ్చితంగా వస్తుందన్న. వేరే లెవెల్ ర్యాంప్ తెప్పించారు. అసలు ఏమి ర్యాంపు, ఏమి స్టైలు. అసలు అద్దాలు ఒక అద్దం పలిపోయి ఆ డాన్స్ చేస్తుంటే ఒక సెంటిమెంట్. అసలు ఫస్ట్ హాఫ్ మందు తాగడము, మెడిసిన్ హౌస్ తాగుతూ ఒక బాటిల్, అబ్బా అదైతే వినాకిల్. ఫస్ట్ హాఫ్ అయితే ఆ ఓల్డ్ సాంగ్స్ పెట్టేసేసి కిరాక్ తెప్పించారు. ర్యాంప్ 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 తెప్పించారు. సెకండ్ హాఫ్ అయితే ట్విస్ట్ ఉంది. హీరోయిన్ అయితే అసలు ఈ ట్విస్ట్ మాత్రం అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరన్నా. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ టైంలో హీరోయిన్కి టైం సెన్స్ ఉంటుంది అన్న. టైంకి రాలేదనుకో 100% బ్లాక్ బాస్టర్. దీపావళికి బ్లాక్ బాస్టర్ అంటే బ్లాక్ బాస్టర్ అని చెప్పాలి. ఇక్కడ నరేష్ గారి యాక్టింగ్ మాత్రం కామెడీ మాత్రం ఇరుగా తీసేసిండు. నేను చెప్తున్నా, సెంటిమెంట్ తండ్రి సెంటిమెంట్ మాత్రం చాలా బాగా పెట్టింది. అంటే ఒక సినిమా క్యారెక్టర్ ఎలా చేయాలో హీరో గారు అలా క్యారెక్టర్ ఉదిగిపోయిన సినిమాల క్యారెక్టర్కి అంతా బాగా చేసిండు. ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టిన మాత్రం ఇచ్చి పడేసిన మ్యూజిక్ మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. సినిమా ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్గా ఉంది. సినిమా కిరణబ్బవారంని మన ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఎంత బాగా ఎనర్జెటిక్గా చూస్తామో దానికి మించి దీంట్లో చూడొచ్చు. కిరణబ్బవారం ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి లాస్ట్ దాకా ఎనర్జీ అయితే మిస్ అవ్వలేదన్న. బాగుంది సినిమా. నరేష్ గారిది ప్లస్ కిరణబ్బవారం, కిషోర్ గారు అక్కడైతే కామెడీ టైమింగ్స్ బాగుంటుంది. ఒక సెంటిమెంట్ ఉంటుంది, మా ఫాదర్ సెంటిమెంట్, అది బాగుంటుంది మెయిన్. మరి ఏం లేదన్న, అక్కడక్కడ 2-3 లిప్ కిస్లు ఉంటాయి తప్ప కొన్ని డైలాగ్స్ మేమే మిస్ అవుతున్నాం అన్న. యూత్ అవి ఉంటే బాగుండి అనిపిస్తుంది. కాకపోతే అవి మిస్ అయిపోయాం. అవి బీపేశారు అన్న, సౌండ్ రాకుండా. అంతే. బాగుంది. 2.5 ఇయర్స్ అన్న రేటింగ్. బాగుంది. ఎనర్జెటిక్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు అన్న. హీరో అంటే రీసెంట్గా వచ్చిన మిత్ర మండలి అవన్నీ చూశాను, పెద్దగా అదేం అంతగా బాగాలేదు. దానికి మించి ఇదే బాగుంది. డూడు వేరే బ్రో. డూడు కొంచెం లవ్ ట్రాక్ అన్నీ అలా ఉంటాయి. ఇదైతే ఎనర్జెటిక్గా ఫ్యామిలీ వచ్చి నవ్వుకోవచ్చు బ్రో. నాకైతే ఇదే నచ్చింది బ్రో. ఓవరాల్గా అయితే ఇదే బాగుంది ఎంటర్టైన్మెంట్గా. చూశాను కాబట్టి ఇదే బాగుంటుంది బ్రో. కే ర్యాంప్ కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, ఎనర్జెటిక్గా. అంటే మిత్ర మండలి చెప్పాడు కదా బన్నీవాసు గారు, ఇది బాగుంటుంది మీ కామెడీ టైమింగ్స్ అంతా అని. దానికి అంతకేం అనిపించలేదు. ఇదే బాగుంది బ్రో. నేనైతే దీపావళి విన్నర్ ఇదే అనుకుంటున్నాను. సెకండ్ హాఫ్ బాగా నచ్చింది నాకు. సెకండ్ హాఫ్ కొంచెం కిషోర్ కానీ, వెనల్ కిషోర్ కానీ, నరేష్ గారు వాళ్ళ కామెడీ టైమింగ్ బాగా నచ్చింది. వాళ్ళు ఉన్నట్టు నరేష్ గారు 10 to 15 మినిట్స్ ఉంటుంది హైలైట్ ఎపిసోడ్. కొంచెం తగ్గింది. సెకండ్ హాఫ్ డోస్ బాగుంది. హీరో మంచి ఫ్రస్ట్రేషన్ అవుతుంది అమ్మాయి మీద, అందుకని బాగా నచ్చింది అన్న. ఇప్పుడే కేరామ్ మూవీ చూసాను. సినిమా అయితే బాగుందన్న. మెయిన్లీ ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు సైకో గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అంటే లవర్ వస్తా అన్నప్పుడు ఒక 10 minutes లేట్ అయి వచ్చినప్పుడు అరుస్తారు కదా, అలాంటి సైకో గర్ల్ ఫ్రెండ్స్ చూడాల్సిన సినిమా అన్న. అంటే ఫ్యామిలీ తోటి చూడొచ్చు. త్రూ అవుట్ ద మూవీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఈ దివాళికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. సో కిరణ్ అన్న ఇంకోసారి గట్టి హిట్ కొట్టేశాడు ఆఫ్టర్ ఎస్ఆర్ కళ్యాణ మండపం లాంటి హిట్ దీంతో వచ్చింది. అండ్ నరేష్ గారి కామెడీ చాలా బాగా అనిపించింది. సో యాజ్ యూజువల్గా కిరణ్ అబ్బవరం కూడా చించేశాడు. సో ఓవరాల్గా దివాళికి బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పుకోవచ్చు. అంటే మరీ అన్నీ లేవన్నా. అంటే కొన్ని బాల్స్ అవి ఉన్నాయి, బట్ అవి అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు. సో ప్రాబ్లం లేదన్న. ఎక్కువ అంటే యానిమల్ కంటే వరస్ట్ ఏం లేదు కదా. ఒక 2-3 ఉంటాయి, అవి కూడా పైన నాకినట్టు ఉంటాయి. మొత్తం ఎక్కువ పెట్టినట్టు ఏమి ఉండదు. బాగుంది. నరేష్ గారి వల్ల సెకండ్ హాఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచి ఎక్కడికో లేస్తుంది. ఫస్ట్ హాఫ్ ఓకే, బట్ సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్ హిలేరియస్ ఉంటుంది. చాలా సినిమాలు వచ్చినాయన్న. డ్యూడ్ చూశాను, తెలుసు కదా చూశాను, ఇప్పుడు ఇది చూశానన్న. అన్ని బాగున్నాయి. నాకు బాగా అనిపించాయి. అన్ని బాగా అంటే సంక్రాంతికి అన్ని హిట్లే అని అనిపించింది నాకైతే ఓవరాల్గా. ఇదా అన్న ఒక 50 కొట్టినా నాకైతే హ్యాపీ అన్న. మినిమం 50 కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ. ర్యాంప్ ఆడించేసి